ఇక్కడ సివియర్గా వచ్చే ఈ పేషెంట్స్ తాలూకు బంధువులు అండ్ వాళ్ళని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? సో స్కానింగ్ అంటున్నారు, ఆపరేషన్స్ అంటున్నారు, వీళ్ళు భయపడుతూ ఉంటారు. హౌ యూ డీల్ విత్ దెమ్? ఫస్ట్ వాళ్ళని కామ్ చేయాలి. వాళ్ళు చాలా యాంగ్జైటీలో ఉంటారు, వాళ్ళకి ఏమైపోయిందో అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు సీన్లో బ్లడ్ చూసుంటారు, తీసుకొచ్చినప్పుడు దారిలో ఎవరన్నా ఫోన్ చేసి అసలు బాగాలేదు పరిస్థితి, ఐసీయూలో ఉన్నారని చెప్పుంటారు, ఎమర్జెన్సీలో అని చెప్పుంటారు. సో వీ కెన్ అండర్స్టాండ్ దర్ పెయిన్ అండ్ ఎగనీ. సో ఏంటంటే ఫస్ట్ వాళ్ళని కామ్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళని కామ్ చేసి ఉన్న ఇంజరీస్ మాత్రం చెప్పేయాలి. ఎవరి దగ్గర దాచడానికి లేదు. మొత్తం బాగైపోతారండి, అంత బ్రహ్మాండంగా ఉందండి చెప్పడానికి అస్సలు లేదు. ఎందుకంటే పేషెంట్ అనేవాడు ఎప్పుడు రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు. ఈరోజు కొంచెం ఇప్పుడు సిటీ స్కాన్ చేసి బ్రెయిన్లో ఎంత చిన్న క్లాటే ఉందని చెప్పినా కూడా అది నెక్స్ట్ 24 అవర్స్లో ఎప్పుడైనా పెరగచ్చు, మళ్ళీ రీబ్లీడ్ అవ్వచ్చు. సో ఆ ఛాన్సెస్ ఎప్పుడూ ఉంటాయి. సో అది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పాలి. చెప్తేనే వాళ్ళు ఒక ప్రిపేర్డ్ మెంటాలిటీతో ఉంటారు. సో అందుకనే ఎప్పుడు ఒక 24 అవర్స్ గడవనివ్వండి, 24 to 48 hours అని గడవనివ్వండి, అప్పుడు చెప్పకాలం క్రిటికల్గా ఉంటుంది చెప్తాం. అందుకే ఇంపార్టెంట్, ఎందుకంటే రీబ్లీడింగ్ ఛాన్సెస్ ఒకసారి అప్పుడు బ్లీడ్ అయ్యి క్లాట్ అయినా కూడా మళ్ళీ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మనం ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఈ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ ముందే చెప్తాం అన్నమాట. అందుకే